మన పూర్వీకులు, మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. విత్తనం ఎలా ఉండాలంటే, విత్తనానికి, విత్తే రైతుకు ఇద్దరికీ నిద్ర రాకూడదు. ఇక్కడ విత్తనం పోరాడాలి తన ఉనికి కోసం. అలాగే రైతు పోరాడాలి తన మనుగడ కోసం. సో, రైతులు మంచి విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా నేల స్వభావాన్ని తెలుసుకోవాలి. మీ నేల ఎటువంటిది? మీ నేలకు ఎటువంటి విత్తనాలు సూట్ అవుతాయో రైతులు ఈ విషయాన్ని చెక్ చేసుకోవాలి. అలాగే కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. కంపెనీకి ఆర్ఎండీ బేస్డ్ విత్తనాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే డీలర్ యొక్క మైండ్ సెట్, డీలర్కు కనీస విత్తన పరిజ్ఞానం ఉందో లేదో చూసుకోవాలి. మరియు జర్మినేషన్ వచ్చేసి 75% ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫిజికల్ ప్యూరిటీ వచ్చేసి 95% ఉండేలా చూసుకోవాలి. అలాగే జెనెటిక్ ప్యూరిటీ 90% ఉండేలా చూసుకోవాలి. అలాగే లేబుల్ పైన డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ డిసిప్లైన్డ్గా ఒక క్రమ పద్ధతితో మీరు చేస్తూ పోతే మీకు మంచి విత్తనం దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రైతులు వ్యవసాయాన్ని నేర్చుకుంటూ చేయాలి. అలాగే నేర్చుకున్న దాన్ని ఆచరించాలి, ఇతరులకు పంచాలి.